గిరిబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు రూ. 1,00,00,000 సంపాదించాలన్న సంకల్పం, జిజ్ఞాస మనలో కానీ ఉంటే మరి మనకున్న ప్రధాన మార్గాలు ఏమున్నాయంటారు? ఆ రూ. 1,00,00,000 కలను రీచ్ అవ్వడానికి మనకున్న ప్రధాన మార్గాలనేవి మన ముందు ఏమున్నాయంటారు? లేదంటే ఎటువంటి ఫైనాన్షియల్ ఫార్ములాస్ ఆర్ సీక్రెట్స్ ఏమున్నాయంటారు అసలు రీచ్ అవ్వడానికి? నార్మల్‌గా మనము ఈ కోటి కల నెరవేర్చుకోవడానికి మనం ఎంచుకోవాల్సిన ముఖ్యమైన మార్గం ఇన్వెస్ట్‌మెంట్ మాత్రమే. సేవింగ్ కాదు. సేవింగ్‌కి, ఇన్వెస్ట్‌మెంట్‌కి తేడా ఏంటంటే, సేవింగ్ అంటే జస్ట్ దాచిపెట్టుకోవడం. అది మనకెంతో కొంత చిన్న మొత్తంలో రిటర్న్స్ ఇస్తది తప్ప, అది పెట్టుబడి రూపంలో కన్వర్ట్ అవ్వనంత వరకు, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనే ఇగ్నైట్ అనేది అవ్వనంత వరకు మనకది రూ. 1,00,00,000 కన్వర్ట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు బ్యాంక్‌లో గనుక పోస్ట్ ఆఫీస్‌లో గనుక బ్యాంక్‌లో డిపాజిట్ చేశారనుకోండి, మీకు నార్మల్‌గా రూల్ 72 అని ఉంటుంది. ఐడియా ఉందా? రూల్ 72 ఏం చెప్తుందంటే 72 డివైడెడ్ బై రేట్ ఆఫ్ రిటర్న్ విల్ గివ్ యూ ఎగ్జాక్ట్లీ టైమ్ టేకెన్ టు డబుల్ యువర్ మనీ. అలా గనక తీసుకుంటే మీరు ఒక బ్యాంక్‌లో ఎంత వస్తుంది? ఈరోజు 6% వస్తుంది. 72/6 ఈజ్ ఈక్వల్ టు 12. అంటే మీరు గనక ఏదైనా ఒక బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తే 12 ఇయర్స్ పడుతుంది డబుల్ అవ్వడానికి. అంటే మీరు కోటీశ్వరులు అవ్వాలంటే ముందే ఈరోజు మీ దగ్గర 50,00,000 ఉండాలి. ఆ 50,00,000 బ్యాంక్‌లో ఎఫ్‌డి చేస్తే బ్యాంక్ వాళ్ళు 6% డిపాజిట్ మీద ఇంట్రెస్ట్ ఇస్తే ఇట్ విల్ టేక్ 12 ఇయర్స్ టు డబుల్ ద మనీ. అప్పటికి ఇన్ఫ్లేషన్ వల్ల ఆ 12 ఇయర్స్ తర్వాత వాల్యూ ఏముంటుంది? ఇక్కడ ట్యాక్సెస్ గురించి మాట్లాడలేదు మళ్ళీ. ఆ ట్యాక్స్ వాళ్ళు రొటేషన్ చేసుకుంటూ వెళ్తే ఏం మిగలదు. కనుక కాంపౌండింగ్ ఫ్యాక్టర్ లేనంత వరకు ఆ రూ. 1,00,00,000 కన్వర్ట్ అవ్వడానికి పెట్టుబడి మార్గం ఒకటే. మనకు తొందరగా అవుతది, సేఫ్‌గా అవుతది, డెఫినెట్ కూడా అవుతది. సో ఆ కాంపౌండింగ్ ఫ్యాక్టర్‌కి కావాల్సిన మెయిన్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఏంటో చూద్దాం మనం. సో ఫస్ట్ వచ్చేసి చాలా మంది చెప్తూ ఉంటారు ఒక ల్యాండ్ గురించి. ఒక ల్యాండ్ గనుక ఇన్వెస్ట్ చేస్తే పెరిగిన తర్వాత మీకు ఖచ్చితంగా ఒక పెద్ద మొత్తంలో అయ్యి మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తుంది. ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి చాలా తక్కువ రేట్లోనే చెప్తూ ఉంటారు. అది జరిగింది ఒకప్పుడు, కరెక్టే కూడా అది. ఒకప్పుడు గచ్చిబౌలి ఏం లేదు. తర్వాత హైటెక్ సిటీ దగ్గర ఏం లేదు వాల్యుయేషన్ ఒక 30 ఏళ్ల క్రితం. అక్కడ ఎవరు ఎంత చిన్న ఇన్వెస్ట్‌మెంట్ చేసినా అది పెరిగి చాలా మోర్ దెన్ క్రోర్స్ అయింది అది. కానీ ఈరోజు మళ్ళీ అలాంటి మరో గచ్చిబౌలి, మరో హైటెక్ సిటీ లాంటివి వెతకాలి. ఎక్కడ దొరుకుతాయి? అవుట్‌స్కట్స్‌కి వెళ్ళిపోవాలి. కానీ వెళ్ళిపోయినా కూడా మళ్ళీ అది అవుతదా? చెప్పలేము. అండ్ ఇక్కడ చాలా ల్యాండ్ అనేసరికి లిటిగేషన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కబ్జాలు ఉంటాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్ లిక్విడిటీ ప్రాబ్లం, బ్లాక్ వైట్ ప్రాబ్లం. సో వీటి వల్ల ఇప్పుడున్న సిచ్యువేషన్ నుంచి మీరు కనుక కోటీశ్వరులు అవ్వాలి అంటే ల్యాండ్ కొనాలంటే మీకు ఆల్రెడీ డిస్కౌంట్ ప్రైస్ అమ్ముతుంటారు. అంటే ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ వచ్చే ప్రైస్ ముందే అమ్మేస్తూ ఉంటారు. సో డిస్కౌంటెడ్ ప్రైస్ అంటే ఫ్యూచర్ డిస్కౌంట్ చేసేస్తారు వాళ్ళు. ఇక్కడ ఇంత గ్రోత్ రాబోతోంది, ఇక్కడ ఇంత రాబోతోంది కనుక ప్రైస్ ముందే 20,000 గజం 30,000 గజం చెప్పేస్తారు. అది పెరిగి వచ్చేప్పటికి చాలా టైం పట్టేస్తుంది. ఇన్ఫ్లేషన్ తినేస్తుంటది కనుక. అండ్ లిక్విడిటీ ప్రాబ్లం, తర్వాత మనకు కావాల్సినప్పుడు అమ్ముకోలేము. ఇవన్నిటిని ఓవర్కమ్ అవుతూ ఉండాలంటే ద బెస్ట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ క్యాపిటల్ మార్కెట్స్. క్యాపిటల్ మార్కెట్ అనగానే చాలా మంది భయపడుతూ ఉంటారు. లైక్ కుప్పగున్న స్టాక్ మార్కెట్ పడిపోయింది, యుద్ధం వచ్చింది, రకరకాలుగా ఉంటాయి. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు మనం ఏం చేయాలంటే ట్రేడింగ్ చేయొద్దు, స్పెక్యులేషన్ జోలికి వెళ్ళొద్దు, ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేయాలి అంటే మనకి ఏవైతే ఫ్యూచర్ మల్టీ బ్యాగర్ స్టాక్స్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయాలి. మనం చేయలేం కదా, మన వల్ల కాదు అది. కనుక ఏం చేయాలి? మనము ఫ్యూచర్ మల్టీ బ్యాగర్స్ బదులు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఫండ్ మేనేజర్స్ అలాంటి ఫ్యూచర్ మల్టీ బ్యాగర్ స్టాక్స్ వాళ్ళు క్యాప్చర్ చేసి మన పోర్ట్ఫోలియోని వాళ్ళు బిల్డ్ చేస్తూ ఉంటారు. అలా బిల్డ్ చేసినప్పుడు మనం ఒక సింపుల్ రూల్ చెప్తాను, 15-15-15 చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఈ 15 ఇయర్స్ 15,000 పర్ మంత్ అలా కంటిన్యూ చేస్తూ పోతే 15% జనరేట్ చేస్తే ఎగ్జాక్ట్లీ మీకు ఆఫ్టర్ 15 ఇయర్స్ 1 crore ఉంటుంది. 1 crore ఎగ్జాక్ట్లీ. మనకు గత 15-20 ఇయర్స్లో స్టాక్ మార్కెట్ సేమ్ 15 కంటే ఎక్కువ రిటర్న్ జనరేట్ చేసింది. 16.2% జనరేట్ చేసింది స్టాక్ మార్కెట్ 20 ఇయర్స్లో, గత 20 ఇయర్స్లో. సో గత 20 ఇయర్స్ కంటే ఫ్యూచర్ 10 ఇయర్స్ 15 ఇయర్స్ బ్రైట్గా ఉంటుంది కదా ఇండియాకి. ఇండియా డెఫినెట్లీ ఈస్ గ్రోయింగ్ వెరీ ఫాస్ట్ దాన్ ప్రీవియస్ 10-15 ఇయర్స్. సో డెఫినెట్లీ అట్లీస్ట్ సేమ్ 15% రిటర్న్ జనరేట్ చేయగలిగిన మనకు మార్కెట్స్ 12 చేసినా చాలు, మ్యూచువల్ ఫండ్స్ 15 చేస్తాయి. అలా చేస్తూ పోతే 15 ఇయర్స్ తర్వాత 15,000 తోటి మళ్ళీ మనం కరోడ్పతి అవ్వడం చాలా ఈజీ. అయితే ఇది ఇక్కడతో ఆపొద్దు. దాన్ని మరొక 5 ఇయర్స్ కంటిన్యూ చేస్తే 2.2 crore, మరో 5 అంటే 15 + 10 అక్కడికి 5 crores అవుతుంది. ఇంకొక 5 ఇయర్స్ కంటిన్యూ చేస్తే 15 తర్వాత మరో 15 ఇయర్స్ అంటే దీన్ని 15-15-30 అంటారు. 15,000 అదే కంటిన్యూ అవ్వాలి, 15% సేమ్ రిటర్న్. 30 ఇయర్స్ ఉంటే ఎగ్జాక్ట్లీ 30 అయితే 10.5 crore. చూడండి, మొదటి 15 సంవత్సరాలలో 1 crore వస్తే రెండో 15 సంవత్సరాలలో 9.5 కోట్లు యాడ్ అయ్యి 10.5 కోట్లు అవుతుంది. కనుక ఇప్పుడు 30 ఇయర్స్ వ్యక్తి ఎవరైనా జాబ్లో జాయిన్ అయ్యి
ఇప్పుడు 15,000 లేకపోయినా కొంచెం కొంచెం స్టార్ట్ చేసుకొని నెమ్మదిగా పెంచుకుంటూ స్టెప్అప్ చేసుకుంటూ వెళ్ళి తను యావరేజ్గా ఒక 15,000 ఉండేలాగా చూసుకొని రిటైర్మెంట్ 60 ఇయర్స్కి అవుతాడు అనుకుంటే అప్పటికి 10.5 crores తో హ్యాపీగా రిటైర్ అయిపోవచ్చు. ఇది అక్షర సత్యం, జరుగుద్ది. కానీ చాలా మంది ఇది జరుగుద్దా, వస్తుందా, మార్కెట్స్ ఉంటాయా, పోతాయా, మీరు ఉంటారా అప్పటిదాకా కానీ రకరకాల క్వశ్చన్స్ తోటి అక్కడే ఉంటారు, ఎవరు ముందుకెళ్ళారు. ఎందుకంటే నేను ఎంత సింపుల్గా చెప్తున్నా, ఇది యాక్చువల్లీ ప్రాక్టికల్ కూడా పాసిబుల్, బట్ సింపుల్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు ప్రాక్టీస్. నార్మల్గా మనము సపోజ్ ఆరోగ్యంగా ఉంటే ఏం చేయాలి, ఏం చేయొద్దు. యాక్చువల్గా పొద్దున లేచి వాకింగ్ చేయండి, కాసేపు వ్యాయామం చేయండి, మంచి ధ్యానం చేయండి, పౌష్టికాహారం. ఆహారం మంచిది తీసుకోండి, చాలు, ఆరోగ్యంగానే ఉంటాం. కానీ మనం ఇది చెయ్యం, సింపుల్ కదా. డిఫికల్ట్ ఏంటి, అది ప్రాక్టీస్ చేస్తాం. జంక్ ఫుడ్, పిజ్జాలు, బర్గర్లు, నైట్ లైఫ్, పబ్బులు, తర్వాత షికార్లు, తర్వాత మందు తాగడము, సిగరెట్, ఇలాంటి చెడు అలవాట్లు, వీటన్నిటికీ ఏం కావాలి, డబ్బులు కావాలి. ఖర్చు పెట్టి నైట్ లైఫ్ ఎంజాయ్ చేసి స్పెండ్ చేసి నిద్రపాటు చేసుకొని మందు కొట్టి సిగరెట్ తాగి పిజ్జాలు బర్గర్ తిని జంక్ ఫుడ్ తిని కూల్ డ్రింక్స్ తాగి డబ్బులు ఖర్చు పెట్టి మన లైఫ్ ఖరాబ్ చేసుకుంటాం. అంటే యాక్చువల్గా ఖరాబ్ అవడానికి డబ్బులు కావాలి, కానీ హెల్తీగా ఉండాలంటే ఇవేం అక్కర్లేదు కదా. సింపుల్ గా మీరు ఇవేం చేయొద్దు, అంతే చాలు. మాక్సిమం చేస్తే మార్నింగ్ వాక్ చేయండి, మార్నింగ్ చేసి ధ్యానం చేయండి, మెడిటేషన్ చేయండి, హ్యాపీగా ఉంటాం, హెల్తీగా ఉంటాం. సో సింపుల్ ఇస్ డిఫికల్ట్, ప్రాక్టీస్ చేయం. డిఫికల్ట్ ఏదైతే ఇది ఉందో దీన్ని ప్రాక్టీస్ చేద్దాం. అలాగే ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసి 15 years ఉండి 15% రిటర్న్ జనరేట్ చేస్తే మీరు మీ లైఫ్తో పాటు వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు కరోడ్పతి అవ్వడం చాలా ఈజీ, నేను చెప్పినంత ఈజీగా అయిపోతుంది. సో అలా నేను చేశాను కూడా. ఇప్పటికి నా పోర్ట్ఫోలియోలో మొత్తం 29 members ఆల్రెడీ ఐ హావ్ క్రియేటెడ్ కరోడ్పతిస్ విత్ స్మాల్ SIPs, డ్రాప్ బై డ్రాప్, సిప్ బై సిప్, స్టెప్ బై స్టెప్. ఐ మేడ్ దెమ్ టు అచీవ్ ద కరోడ్పతి డ్రీమ్. సో అంత సింపుల్గా ప్రాక్టీస్ చేయరు. సో ఒకవేళ నేను 15,000 చేయలేను అనుకుంటే ఇంకో ఫార్ములా చెప్తాను, 7-14-21. అంటే 7,000 rupees ఎవ్రీ మంత్ చేస్తూ 14% రిటర్న్ అట్లీస్ట్ వచ్చేలాంటి బ్యాలెన్స్ ఫండ్స్ లాంటివి పెట్టుకొని కొంచెం కన్జర్వేటివ్గా 21 years కంటిన్యూ చేయండి. 7-14-21, 7,000 per month ఈజ్ వెరీ పాసిబుల్ ఫర్ ఎవ్రీ పీపుల్. 14% రిటర్న్ జనరేట్ చేస్తే చాలు, 14-15 వస్తే చాలా సరిపోతుంది. 21 years ఉండండి, అంటే టైం పెంచాలి అక్కడ, యూ విల్ బికమ్ కరోడ్పతి. సో ఇట్లా మనము ఏదైతే మనం కోటి కళ నెరవేర్చుకోవాలంటే ఇలాంటి పెట్టుబడి సాధనాలలో ఇన్వెస్ట్ చేసి ఇట్లా ఒక ప్లాన్ అనుకొని ఆ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేసి ఇంప్లిమెంట్ చేసి దాంతో ట్రావెల్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు చాలా మంది ఫైర్ అని చెప్తుంటారు, ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ రిటైర్ ఎర్లీ. కానీ రిటైర్ ఎర్లీ అవ్వాలి అంటే మనకు ఎంత ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండాలి, డబ్బులు ఎంత ఉండాలి, అండ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత రిటైర్ ఎర్లీ అవుతాం. ఏం చేయాలి తర్వాత? దాని తర్వాత 40 ఏళ్ళకి రిటైర్ అయిపోతే ఏం చేయాలి తర్వాత? ఇంకొక 40 ఏళ్ళు ఏం చేస్తాం? దానికి ఒక కొత్త కాన్సెప్ట్, వాటర్. ఫైర్ కి ఆపోజిట్ కాన్సెప్ట్ వాటర్. వాట్ ఆఫ్టర్ ది ఎర్లీ రిటైర్మెంట్. విన్నారా? వాటర్. నేను ఫస్ట్ ఇవాళ ఉంటున్నా. వాట్ ఆఫ్టర్ ది ఎర్లీ రిటైర్మెంట్ ఏం చేస్తారు? డూ హ్యావ్ ప్లాన్ ఫర్ దట్? సో ప్లానింగ్ లేదు, కానీ ఫైర్ కావాలి. అప్పుడు వాటర్ వస్తుంది. వాటర్ వచ్చి మీ ఫైర్ ని చల్లారి చేస్తుంది. కనుక ఫైర్ గా ఉండాలి అంటే యూ షుడ్ హ్యావ్ ఏ వాటర్ ఇన్ యువర్ మైండ్. వాట్ ఆఫ్టర్ ది ఎర్లీ రిటైర్మెంట్ ఏం చేయాలి? సో నేను చేసిన తర్వాత, నేను రిటైర్ అయిన తర్వాత ఏం చేయాలి, నా ప్లానింగ్ ఏంటి? ఇప్పుడు మనము ఒకప్పుడు మన పేరెంట్స్ లాగా టీవీ చూస్తూ స్పెండ్ చేయలేం కదా. అంటే 60 years రిటైర్ అయిన వాళ్ళకు ఒక రిటైర్మెంట్ లైఫ్ అంటే అదొక లీజర్ లైఫ్ అని అర్థం. చాలా హ్యాపీగా హెల్తీగా ఉంటారు వాళ్ళు, ఫ్రెండ్స్ తిరగడం చేయడం. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ తక్కువ, చాలా తక్కువ. ఒక సొంత ఇల్లు ఉండి కొంచెం డబ్బులు ఉంటే సరిపోతుంది. కానీ మనకు కుదురుతుందా? 40 years లో మీరు కనుక ఎర్లీ రిటైర్ అయిపోతే వాట్ హ్యాపెన్ టు యువర్ చిల్డ్రన్ మ్యారేజ్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్, ఎక్స్పెన్స్ ఎవరు ఇవ్వాలి, మీరేం చేస్తారు, మీ లైఫ్ స్టైల్ ఎలా నడవాలి, ఇవన్నీ చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సో అందుకనే ఫైర్ షుడ్ ఆల్వేస్ రన్ విత్ ద వాటర్ ఆల్సో. సో అప్పుడే రెండింటి కాంట్రాస్ట్ గా ఉంటుంది అనమాట. సో అవన్నీ పెట్టుకుంటేనే మీరు అనే కోటికలు నెరవేరుతారు. ఇట్లా ఫార్ములా ఫాలో అవ్వాలి, మనము కంటిన్యూస్ ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవాలి. దానికి పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనే ఫ్యాక్టర్ యాడ్ అవ్వాలి. ఆ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ లేకపోతే మీకు మీ పెట్టుబడి ఇలా పెరుగుతూ పోయి కాంపౌండింగ్ అవ్వడం జరగదు. అందుకే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఇస్ ది 8th wonder of world. అది జరగాలి అంటే ఇంకొక 9th wonder జరగాలి. ఏంటది? పేషెన్స్ గా ఉండాలి. ఇప్పుడు గత 20 ఏళ్ళ నుంచి ట్రేడింగ్ లో స్టాక్ మార్కెట్ ట్రేడ్ చేయాలని చూస్తుంటా నేను. వాళ్ళు 20 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి చేసినా కూడా వాళ్ళ పోర్ట్ఫోలియో అంతే ఉన్నది. ఎందుకంటే కొంటారు అమ్ముతారు, కొంటారు అమ్ముతారు, కొంటారు అమ్ముతారు. వాళ్ళ వచ్చే పెన్ని ఏదైతే 50,000 లాభం వచ్చింది, 30,000 లాభం వచ్చింది, 10,000 లాభం వచ్చింది, అవి తీసుకొని జేబులు వేసుకొని మళ్ళీ వేరేది కొంటుంటారు. ఈ చర్నింగ్ చేస్తూనే ఉంటారు. ఈ చర్నింగ్ చేస్తూ ఉంటే అక్కడే ఉంటారు తప్ప ఎప్పుడు వెల్త్ క్రియేట్ చేయలేరు. ఇప్పుడు వెల్త్ క్రియేట్ చేయాలి అంటే ఇట్ షుడ్ గెట్ కాంపౌండెడ్. ఆ కాంపౌండింగ్ నేచర్ వదిలిపెట్టేస్తారు. వదిలేసి అమ్మి కొంటారు. ఒకసారి అమ్మిన తర్వాత ఆ ప్రైస్కి కొనబుద్ది కాదు. మళ్ళీ తగ్గుద్దా అంటే తగ్గదు, పెరుగుద్ది. అమ్మగానే పెరుగుద్ది, కొనగానే తగ్గుద్ది.
మీరు ఏ ఇన్వెస్టర్ అడగండి ఇదే ఆన్సర్ చెప్తూ ఉంటారు. అందుకే మనం స్టాక్ మార్కెట్ అనగానే ట్రేడింగ్, స్పెక్యులేషన్ దాని జోలికి పోకుండా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో మీరు ఇన్వెస్ట్ చేసే రోజు యూ షుడ్ హావ్ ఎగ్జిట్ ప్లాన్. నేను ఎప్పుడు అమ్మాలి, ఇది ఏ గోల్ రీచ్ అయినప్పుడు అమ్మాలి, ప్లాన్ బి రెడీగా ఉండాలి. రెడీగా ఉండి ఎగ్జిట్ ప్లాన్ పెట్టుకోండి. దెన్ ఓన్లీ యూ విల్ క్రియేట్ యువర్ ఓన్ వెల్త్. లేకపోతే చేయలేరు. కనుక ఇంత సింపుల్ గా చెప్తున్నాను కదా, యాక్చువల్లీ ఇది సింపులే, చేయొచ్చు, కానీ ఎవరు ప్రాక్టీస్ చేయరు. నేను చెప్తున్నాను కదా, ఎందుకంటే అది ప్రాక్టీస్ చేయాలి అంటే చాలా విల్ పవర్ ఉండాలి. నేను విజనరీగా ఉండాలి, విజన్ చేయగలగాలి. నా లక్షల పోర్ట్ఫోలియోని కోట్లకు మార్చుకోవాలి. నా దగ్గరకు వచ్చి అదే చెప్తుంటా నేను. మీరు డైరెక్ట్గా చేసుకుంటారు, అందరు చేయొచ్చు అండి, జస్ట్ పర్చేసింగ్ ఎ ఫండ్ ఎవరైనా చేయొచ్చు. కానీ మీరు ఇవాళ మీ పోర్ట్ఫోలియో 10-15 లక్షలు ఉంది. కెన్ యూ ఇమాజిన్ దిస్ పోర్ట్ఫోలియో ఫర్ 1.5-2 crores? మీకు విజన్ ఉంటుందా? ఆ గట్స్ ఉంటాయా? మార్కెట్ వాటిని తట్టుకోగలుగుతారా? దిస్ ఇస్ వాట్ ద రోల్ ఆఫ్ అడ్వైజర్. అంతేగాని మేము మార్కెట్ ఏమి ఆపరేట్ చేయము, మేము దేవుళ్ళం కాదు. గ్యారంటీ రిటర్న్స్ అనేవి ఎవరు ఇవ్వలేరు కూడా. కానీ మీ ఎమోషన్స్ కంట్రోల్ చేయడమే ద రోల్ ఆఫ్ అడ్వైజర్. అది కావాలంటే రండి అని చెప్తుంటాను. టు క్రియేట్ ఎ వెల్త్. సో యూ విల్ బికమ్ కరోడ్పతి డెఫినెట్లీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. ₹1,00,00,000 కళను సాకారం చేసుకోవాలంటే మన ముందున్న ప్రధాన మార్గాలు ఏంటి, వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేసుకుంటే మనం చాలా చక్కగా మన ₹1,00,00,000 డబ్బు సంపాదన చేరుకోవచ్చు అనే దాని గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.